మీకు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. పంట అనేది వెళ్తుంది. ఒక పంట అనేది వస్తుంది అటు సైడ్ నుంచి. చూడండి, అటు సైడ్ నుంచి అలా తిరిగి అనేది వస్తుంది. ఇక్కడ అనేది జనం కట్టేదంతా కూర్చుంటారు. అక్కడ ఇవన్నీ వేటకి వెళ్ళే బోట్లు ఇవన్నీ మనకి ఒకసారి వరదలు వచ్చినప్పుడు మటు మొత్తం ఇదంతా కూలిపోయింది. అప్పుడే ఇలాగా చాలా పాడైపోయింది గోదావరి. ఎదరికి అనేది వెళ్తాం కూడా భయం అనేది వస్తుంది, ఎందుకంటే సన్నంగా అనేది ఉంటుంది రోడ్డు. ఇక్కడ అనేది ఇప్పుడు ఇది వెళ్తాం కానీ రెడీ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఆ పంట అనేది వస్తుంది కదా. ఆ పంట వచ్చేదానికి పంట వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇచ్చారి నుంచి అటు మారినప్పటికీ ఇంకా అక్కడ ఉండకూడదు, అటు ఇటు వెళ్తూనే ఉంటాయి. మనకి చాలా బాగుంటుంది ఆ గోదావరి మధ్యలో ప్రయాణం చేస్తేనే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మంచి లాగ్స్ మేము ఇంటికనే తెచ్చాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ చెప్పి తీద్దాం అనుకున్నాను ఈ లాగ్ అనేది. తీర్థం కానీ ఈ రోజు లొకేషన్ గట్టా క్లైమేట్ గట్టా టైం అంతా బాగా కుదిరింది మనకి. ఈ రోజు అనేది మొత్తం గోదావరి టూర్ అనేది చూపిస్తాను. మనకి ఎప్పుడు ఎవరో చూడలేదు, మనకి చాలా మంది తెలిసి ఉండదు. మాకు చాలా దగ్గరగా అనేది ఉంటుంది గోదావరి అనేది. ఓన్లీ మనకి 2 కిలోమీటర్స్ అంతే. మీకు ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తాను. మనకి ఆ ఎదర పంట్రేవ్ అనేది ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. మనకి ఇప్పుడు చేపల వేట అనేది జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తామని జరుగుతుంది. మీరు ఎక్కడ లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మనకి ఇక్కడ వ్యూ అనేది చూస్తుంటే చాలా మంచిగా అనేది కనపడుతుంది కూడా, మీకు చూస్తుంటే అర్థమైపో ఉంటుంది లొకేషన్ కట్టేది అంటేనే. మనకి మార్నింగ్ వర్షం పడిన వల్ల మనకి ఇంత చాలా మంచిగా అనేది కనపడుతుంది లొకేషన్. మీకు ఇప్పుడు అనేది ఎదరికి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తామని జరుగుతుంది. మనకి ప్లేసెస్ ఎక్కడెక్కడ కూర్చుంటారు ఏంటి అనేది అది కూడా మీకు చూపిస్తాం అనేది ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు ఎక్కడ లాగ్ స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు. కొత్త బట్టికి అసలు సబ్స్క్రైబ్ చేస్తాం బట్టికి అసలు మర్చిపోద్దు. మనకనేది ఫైనల్గా గోదావరి అనేది ఇదే. మనకి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అనేది మీకు చూపిస్తామని జరుగుతుంది గోదావరి అనేది. మనకి అటు సైడ్ అనేది అంతర్వేది అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇంకెవరన్నా చూడాలంటే చూడండి. మనకి అన్న చెల్లు కొట్టి వీడియో కూడా పెట్టాను. మనకి అప్పట్లో చూసుకుంటే మట్టుకి చాలా భలేగా అనేది ఉండేది చెప్పాలంటేనే. మనకి ఇప్పుడు అనేది కొద్దిగా అన్న చెల్లు కొట్టి అనేది మొత్తం కలిసిపోతుంది. అప్పుడు అనేది మనకి దానికి సపరేట్గా అనేది ఉండేది మనకి అనేది. ఇప్పుడు మొత్తం నరసాపురం గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా అనేది ఉంటుంది. మనకు ఇప్పుడు అనేది పంట అనేది వెళ్తుంది, మీకు అడుగు చూపిస్తాను. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి అనేది చూపిస్తాను. జూమ్ చేస్తే క్లారిటీ అనేది పోతుంది. మనకు చెప్పాలంటే మనకి సండే ఎక్కువ 90% ఎక్కడ స్పెండ్ చేస్తారు ప్లేస్ అనేది. మనకి ఇప్పుడు వర్షం పడిన వల్ల మొత్తం ఇక్కడ చెత్త అనేది అలాగంతా వచ్చేసింది ఒక చోతకి. మనకి నిన్న సండే ఒకటి కదా, చాలా మంది అనేది వస్తారు. ఫుడ్ కట్టి అనేది తిన్నాయన్నీ ఎక్కడ పాడేస్తారు కాబట్టి మనకి చెత్త కింద అలాగనేది ఉంది. లేదా మనకు అనేది చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఏంటంటే చాలా మంది జాబులు చేసేవారు కదా, మామూలుగా పనికి వెళ్ళేవారు కదా, మొత్తం వీకెండ్స్ అనేది సండే నైట్ సండే ఎక్కువ జనం అనేది వస్తారు. అలాగే సాటర్డే కూడా అనేది ఉంటారు. మిగిలిన రోజుల్లో కూడా మీకు సండే కూడా ఒక రోజు అనేది చేస్తాను. ఇప్పుడు అనేది గోదావరి వీడియో చేద్దామని చెప్పి నేను సరదాగా ఇలాగ అనేది వచ్చాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎదరనేది అక్కడ చేపల వేట అనేది జరుగుతుంది, మీకు కనపడుతుందో లేదో. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేది చూపిస్తాను. నేను అక్కడ జూమ్ చేసి చూపించను, ఎందుకంటే క్లారిటీ అనేది అంత మళ్ళీ పోతుంది. మీకు చూడటం కూడా అంత సరిగ్గా అనేది ఉంటుంది దాని గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చేపలు పెట్టి గడికి అనేది వెళ్ళి చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ అనేది ఉంది. మీకు ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అనేది కూడా మీకు వ్యూ అనేది చూపిస్తాను ఎలాగుంటుంది ఏంటది. మనకు ఇప్పుడు కాదు ఎప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది, కాకపోతే ఎవరు ఉండలేదు ఇక్కడ. గైస్ మనకి గెస్ట్ హౌస్ అనేది వచ్చేసి ఇదే. మనకి ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా, మనకి ఎంత మంచిగా అనేది ఉంది ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టిందంటే. మనకి చెట్లు పచ్చని చెట్ల మధ్యలో గెస్ట్ హౌస్ అనేది అంటే అది తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే చెప్పాలంటే. నేను పైనుంచి అనేది మొత్తం అంటే వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి. మనకి అక్కడ పంట అనేది వెళ్తుంది కదా, నేను మొత్తం పంట దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. మనకి ఇప్పుడు స్నానానికి ఏముంటుంది కదా పశుగడ్డు, మీకు అది కూడా చూపిస్తాను. మీరు పశురాలకి ఇక్కడికి అన్ని రాయండి, చాలా క్రౌడ్ కట్టేది అంతా చాలా మంచిగానే ఉంటుంది. మనకి ఇదన్నీ కొత్తగా అనేది కట్టారు. టెంపుల్ అనేది కట్టి మనకి ఒక 1 year 2 years అనేది అవుతుంది టెంపుల్ అనేది కట్టి. మనకి ఈవినింగ్ టైం అనేది చూసుకుంటే ఇక్కడ మనకి తినే ఐటెం ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ దొరుకుతామని జరుగుతుంది. మనకి పానీపూరి కానీ ఐస్ క్రీమ్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా అనేది ఉంటుంది ఇక్కడ. మనకి సండేనే రావాలి, ఎందుకంటే క్రౌడ్ కట్టేది అంటే చూస్తాం చాలా మంచిగానే కనపడుతుంది.
మనకి ఇక్కడ ఎవరు కట్టించారు ఏంటనేది ప్రతి ఒక్కటి దీంట్లో ఇక్కడ అనేది డీటెయిల్స్ అనేవి ఉంటాయి. చూడండి ఒకసారి నేను స్లో మోషన్లో అని మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ ఏమి జరిగినాయి కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి పాంప్లెట్స్ అని అంటిస్తామని ఉంటారా. మనకి పక్కన ఒకటి అంబేద్కర్ బొమ్మ అనేది ఉంది, మీకు అది కూడా కవర్ చేస్తామనేది జరుగుతుంది. మనకి ఇవి అంటే చూసుకుంటేనే ఎంత మంచిగా అనేది ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుందా. ఎందుకంటే ఇక్కడ అనేది అంత చల్లగా అనేది ఉంది. ఇంట్లో చూస్తుంటే వేడి అనేది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎండాకాలం ఒకటి మొత్తం ఇప్పుడు అచ్చడి అనేది వెళ్దాం. ఇప్పుడు అది అనేది చూపిస్తాను మీకు. గైస్ ఇప్పుడు అనేది గెస్ట్ హౌస్ లోన్కి అనేది ఎంటర్ అనేది అవుతుంది. ఎంటర్ అవ్వకుండా ముందు చూసుకుంటే మనకు రోడ్డు గట్ట ఇదంతా చూస్తుంటే చాలా మంచిగా అనేది ఉంది. మనకి ఇప్పుడు లోన్కి వెళ్దాం. అక్కడ పచ్చడి చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంది, ఆ ఫీలింగే వేరు. ఇక్కడ అనేది పడుకున్నారు. ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఏమన్నా మామూలుగా మీకు అక్కడి నుంచి వ్యూ అనేది చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. మామూలుగా చూస్తుంటే చాలా మంచిగా అనేది ఉంది. ఇప్పుడు అనేది వాడుతున్నారు గెస్ట్ హౌస్, మనకు కట్టారు కానీ ఎక్కువ వాడలేదు. ఒక 2 months 3 months వాడుంటారు అంతే. తర్వాత నుంచి ఇంకెలాగ పడుకుంటున్నారు జనం కొంతమంది. మనం ఇప్పుడు ఎదరికి వెళ్ళి అనేది చూపిస్తాను మీకు. బయట నుంచి అనేది చూస్తుంటే గెస్ట్ హౌస్ అనేది ఎలాగనేది ఉంటుంది. మీకు గెస్ట్ హౌస్ అని చూపించలేదు కదా. గెస్ట్ హౌస్ అనేది బయట నుంచి చూస్తుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. మొత్తం చాలా బాగుంది గెస్ట్ హౌస్ బయట నుంచి అని చూసుకుంటే. మనకు ఇప్పుడు ఎదర చేపల వేట అనేది జరుగుతుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఫిషింగ్ అని చేస్తున్నారు. అతనితో కూడా మాట్లాడతాం, ఇంకోసారి అడుగుదాం. మామూలుగా పెడుతుంటే మనకి ఎక్కడ అనేది చూస్తున్నారు కొంతమంది అనేది. ఇప్పుడు ఎదరికి వెళ్ళి అనేది చూద్దాం చేపలు వేయండి పని ఏంటనేది. ఈరోజు అనేది వర్షం పడిన వల్ల పనికి కూడా చాలామంది అనేది వెళ్ళలేదు. దాని గురించి అందరు అక్కడికి అనేది వచ్చారు. బండిలు వేసిన గట్ట అన్ని లొకేషన్ బాగుందని చెప్పి. ఇంకా మీకు అనేది జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి వర్షం పడే చెట్టు అనేది ఉంది, కొద్దిగా ఇంటికైనా స్పాష్గా అనేది వెళ్ళిపోదాం. ఇక్కడ చేపలు అనేది పెడుతున్నారు వాళ్ళనే అక్కడ వాళ్ళని మొత్తము. ఇప్పుడు అనేది ఇప్పుడు మనం ఇంకా ఉన్నాయి కదా అన్నీ కవర్ చేసుకునేది. ఇంటికి అనేది ఇంకా వెళ్ళిపోదాం. ఇంటికని వర్షం వచ్చే చెట్టు ఉంది ఇప్పుడు, అందుకే మనకి క్లారిటీ కొద్దిగా అనేది పోయింది, ఏమనుకోద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చెప్పాను కదా అది స్థానాల రేవు కడికి అనేది వెళ్దాం పశువు ఘాటు గాడికి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఎవరో స్కిప్ చేయగానే చూడండి లాగ్ ప్రతి ఒక్కటిని. గ్యాస్ మనకు అనేది ఇది పంట ఇది ఇలాగనేది ఇస్తారు. ఇక్కడ మనకి ర్యాంప్ టైప్ ఉంటుంది. మనకి షెడ్ అది వర్షం పంట గురించి అది మళ్ళీ ముట్టుకుపోతుంది కదా మనకి, దాని గురించి షెడ్. ఇక్కడ ఇది పంటే మనకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అని ఉంటుంది. ఒకటి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆగి ఇంకోటి అనేది అలాగనేది వెళ్తామని జరుగుతుంది. అటు సైడ్ కూడా మనకి అటు సైడ్ అనేది ఇలా ఉండదు, డైరెక్ట్ ఇంకా రోడ్డే. మనకి అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా మీకు తీసని పెడతాం జరుగుతుంది. ఇప్పుడు అనేది బండి అనేది ఎక్కిస్తున్నాడు ఒక అనేది చూడండి. మనకి చాలామంది అనేది ఎక్కుతారు, కార్లు కానీ ఆటోలు కానీ అన్నీ ఎక్కేయచ్చు. అదంతా మొత్తం ఆపుతుంది బండి అనేది. మనకి టికెట్ కౌంటింగ్ చూసుకుంటే మనకి అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా, టికెట్ కౌంటింగ్ అక్కడ మనకు ఒకరు అనేది తీసుకుంటున్నారు. మనకి అక్కడనే టికెట్ తీసుకుని ఇక్కడ ఎక్కిన తర్వాత చెక్కింగ్ అనేది ఉంటుంది మనకి. అప్పుడు చెక్కింగ్ చేసి పంపుతారు. తర్వాత బోట్ అనేది ఒకటి వేటకెళ్ళి అనేది వస్తుంది అక్కడి నుంచి. మీకు కనపడుతుంది కదా చిన్నగా బోట్ అనేది. అది మనకి ఇది అనేది వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు అనేది ఇంకా రెడీ అయిపోయింది పంట వెళ్ళిపోవటానికి. ఇప్పుడు అనేది చిన్న కార్ అనేది వస్తుంది చూడండి. కారు అంబులెన్స్ టైప్ ప్రెగ్నెంట్ది మనకి అటు సైడ్ అనేది వెళ్తుంది కార్ అనేది వ్యాను. మనకి చూపిస్తాను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎలాగెళ్తుంది ఏంటనేది. మీరు ఎక్కడ డాగ్ స్కిప్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా క్రేజీగా అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి. మనకి అంత బోల్ జనం అనేది ఎక్కుతారు ఈ పంటలు అనేది. మీకు వ్యూ అనేది చూపిస్తాను ఎక్కడి నుంచి కూడా. మనకి ఎంత బలం అనేది ఉంటుంది వ్యూ అనేది చూసుకుంటే. ఇక్కడ అనేది ఎంత జనం అనేది ఎక్కారు. ఇక్కడ ఈ చూసుకుంటే కూడా చాలా బాగుంది వ్యూ అనేది ప్రతి ఒక్కటి. ఇక్కడ జనాలు కట్టేది అందరూ ఎక్కుతారు. మనకి బండి పార్కింగ్ అనేది ఏముండదు, ఇంకా బండిలో కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవాళ బండ్లు పెట్టాలంటే మట్టికి ఇక్కడ ఎక్కడ రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్ళాలి. ఒకరు వెంటనే వచ్చేసేటట్టు అయితేనే ఒక 3-4 గంటల్లో. ఇంకా 3-4 రోజులు అలాగైతే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతాం బెస్ట్. మనకు ఇంకా జనం అనేది వస్తూనే ఉన్నారు.
మీకు ఇలా చూపిస్తూనే ఉంటాను. మీరు అక్కడ చూడండి, ప్రతి ఒక్కరిని ఎలా ఎక్కుతున్నారు ఏంటంటే. ఎందుకంటే చాలా ఊర్లు అనేది ఉండదు మనకి ఇలా గోదావరి అనేది కానీ ఇలా పంటలు ఎక్కి వెళ్తాం. కానీ దాని గురించి మా నర్సాపురం అనేది ఉంది, దాని గురించి మీకు చూపిస్తామనేది జరుగుతుంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతేమీ లేదు. మార్నింగ్ నాకు ఎందుకు మామూలుగా అనేది వచ్చాను నేను, ఇంకా సరదాగా తీద్దామని చెప్పి ఇంకా అలాగనేది వచ్చాడు. బోట్లు అన్నీ ఉన్నాయి కూడా కవర్ చేసి, ఇంకా వచ్చాడు ఇంకా ఉంది కదా, ఇంకా అయినా కూడా కవర్ చేసి ఇంకా వీడియో అనేది ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకు ఎలాగున్నది ఏంటనేది లాస్ట్లో పెట్టి కామెంట్స్ చేస్తాం, అసలు మర్చిపోద్ది. ఎందుకంటే నేను ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి కామెంట్స్ అన్నీ చేశారు, అలాగే నేను ఎప్పటి నుంచి చేద్దామంటున్నాను. కాబట్టి ఈరోజు అనేది కుదిరింది. ఇక్కడ అనేది ఇప్పుడు పంట అనేది ఇంకా ఎక్కుతారు కానీ జనం కూడా వెళ్తలేదు అనేది ఇంకా టైం పడుతుందేమో. ఇప్పుడు అందాక వచ్చాడు బోట్ల గడికి వెళ్ళి వచ్చాడు కూడా ఒక లుక్ కేసు అనేది వచ్చేద్దాం. మీకు ఇప్పుడు ఇచ్చాడు నుంచి అని చూపిస్తున్నాను. పంట అనేది వెళ్తుంది, ఒక పంట అనేది వస్తుంది అటు సైడ్ నుంచి. చూడండి అటు సైడ్ నుంచి అలా తిరిగి అనేది వస్తుంది. ఇక్కడ అనేది జనం కట్టేది అంతా కూర్చుంటారు. అక్కడ ఇవన్నీ వేటకి వెళ్ళే బోట్లు ఇవన్నీ మనకి ఒకసారి వరదలు వచ్చినప్పుడు మట్టి మొత్తం ఇదంతా కూలిపోయింది. అప్పుడే ఇలాగా చాలా పాడైపోయింది గోదావరి. అద్దరికి అనేది వెళ్తాం కూడా భయం అనేది వస్తుంది, ఎందుకంటే సన్నంగా అనేది ఉంటుంది రోడ్డు. ఇక్కడ అనేది ఇప్పుడు ఇది వెళ్తాం కానీ రెడీ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పంట అనేది వస్తుంది కదా, ఆ పంట వచ్చేదానికి పంట వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇచ్చారి నుంచి అటు మారినప్పటికీ ఇంకా అక్కడ ఉండకూడదు, అటు ఇటు వెళ్తూనే ఉంటాయి. మనకి చాలా బాగుంటుంది ఆ గోదావరి మధ్యలో ప్రయాణం చేస్తేనే. ఇప్పుడు అనేది ఫైనల్గా అయితే వెళ్ళిపోతుంది ఈ పడవ కూడా. మనకి ఎంత జనం ఎక్కడ చూడండి, ఇంకా జనం అనేది ఎక్కుతారు ఇప్పట్లో కాదు. కానీ మనకి అంతర్వేశ తీర్థం జరిగినప్పుడు మట్టికి చాలా క్రౌడ్ అనేది ఎక్కువగా అనేది జనం అనేది ఎక్కుతారు. మనకి ఖాళీ ఉన్న నైట్ కూడా జనం అనేది బోల్ మంది అనేది ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసేస్తారు, నైట్ కూడా తిరుగుతూనే ఉంటాయి పంటలు కూడా. అప్పట్లో మీకు అంతర్వేజ్ అనేది పెట్టలే కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అనేది పెడతాం జరుగుతుంది అంతర్వేజ్ వీడియో కూడా. ఎందుకంటే చాలా బాగుంటుంది మనకి అది అంతర్వేజ్ అనేది. చాలామంది కూడా వెళ్ళే ఉంటారు, మనకి ఎక్కడెక్కడి నుంచి అనేది వస్తారో అక్కడ జాతర కట్టలేదు అంటే. మనకి ఎంత గాలి అనేది వస్తుందో, మీకు వాయిస్ అనేది సరిగ్గా వస్తుందో లేదో కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే వాయిస్ అనేది గాలి వేస్తుంది కదా, అందుకు మైక్ కూడా తేలేదు, మామూలుగా వచ్చేది సరదాగా. ఇప్పుడు అన్నీ వెళ్ళినప్పుడు కూడా మీకు ఎంత సౌండ్ వస్తుంది ఏంటనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం అనేది జరుగుతుంది. మనకి అలాగే ఇప్పుడు ఇక్కడ టెంపుల్స్ కూడా ఎన్నో చిన్న ఆంగ్లేసం బొమ్మలు మనకి ఇచ్చాడు. కనకదుర్గమ్మ అమ్మవారి బొమ్మ ఇదండి చూడండి. ఇప్పుడు అనేది పంట అనేది వెళ్తుంది ఫైనల్గా. ఎంత బలగనేది వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ పంట వెళ్తే ఆ పంట ఎలాగనేది వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి ఊర్లో ఉండవు చెప్పాలంటే, ఓన్లీ నర్సాపురం మళ్ళీ ఎట్టంటే ఇంకా నష్టం పంటలన్నీ దొరికి నష్టం. గోదావరి అనేది తింటుంది, గోదావరి కొట్టి రాజమండ్రిలో ఉంటుంది మనకి. వ్యూ అనేది అంత మంచిగా కనపడుతుంది, ఇంత మంచి వ్యూస్ కనపడినప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అసలు వెళ్ళరు. మనకి ఇక్కడి నుంచి కూడా చాలా జనం అనేది చూస్తూనే ఉన్నారు ఈ పంటలు వెళ్ళినప్పుడు గట్ట. మనకి ఎక్కడెక్కడి నుంచి అనేది వచ్చి కూడా చూస్తారు. మనకి టికెట్ల కౌంటరింగ్ అదే వైట్ కలర్ది ఉంటుంది కదా, గోడ లోన ఇస్తారు. మనకి పంట అనేది వస్తుంది వచ్చే నుంచి జనం చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ రెడీగా ఉన్న జనం కూడా మీకు అనేది చూపిస్తామని జరుగుతుంది. మనకి ఇప్పుడు వేటకి అనేది వెళ్తున్నారు, అలా రెడీ అవుతున్నారు బోట్లతో. మనకి ఈ వేటకి వెళ్ళి ఈ బోట్లు అనేది వచ్చేస్తాయి. ఒక బోట్లో అయితే ఒక 1 month కానీ 10 days కానీ అలాగనేది వస్తాం జరుగుతుంది. మనకి దాంట్లో కానీ దీంట్లో కొంచెం జనం ఎక్కువ వచ్చినట్టు అనేది కనపడుతున్నారు కదా మనకి. మీరు కామెంట్ చేయండి. మనకి వచ్చేది వెళ్తా కానీ ఇంకా బాగుంటుంది. మీకు ట్రై చేస్తాను వచ్చేది వెళ్ళిస్తున్నారో లేదనేది, ఎందుకంటే వచ్చేది డేంజరు, వెళ్ళినవరు 90% ట్రై చేస్తాను వచ్చేది వెళ్ళి. మనకు అనేది చూసారా ఎంత జనం అనేది ఉన్నారో, మనకి ఎంత వెయిట్ అనేది ఆపేస్తుంది. మనకి సైడ్ నుంచి వాటర్ పోగని చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది పంట అనేది వచ్చింది, ఇచ్చేది అనేది దిగుతున్నారు జనం. ముందు కవర్ చేయలేకపోయిన కాల్ వచ్చిన వల్ల మనకి క్రౌడ్ అనేది చూస్తుందో కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ మనకి జనం అనేది ఎక్కేస్తున్నారు పక్క నుంచి. ఇంకా నెక్స్ట్ అక్కడికి అచ్చేడు వెళ్ళి వెళ్దాం. ఇంకా అచ్చేడు తీరేది నాకు జనం ఉన్నారని ఇచ్చేసాను కదా, ఇప్పుడు అచ్చేడు వెళ్ళి అనేది మీకు అక్కడ కూడా కవర్ చేస్తామని జరిగింది. ఫైనల్గా అయితే ఇక్కడ కృష్ణపతి దగ్గరికి అనేది వచ్చాము. ఇక్కడ వాళ్ళంటారు మనకి కిందకి వెళ్ళి చూపిస్తాను. అంతకుముందు పైకి చూపిస్తానండి.
ఎందుకంటే ఒక జనం అనేది చాలా మంది అనేది మనకి మహిళలు కట్టి అంతా ఉంటారు కదని చెప్పి మనకి పైకి వచ్చి చేస్తాం జరుగుతుంది. మనకి పైన కూడా మునిగిపోతామని జరిగింది, మీకు అది కూడా చూపిస్తామని జరుగుతుంది. మనకి వచ్చే చూసారు కదా మనకి ఎలా ఉన్నది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా కనపడి మాట్లాడారు కూడా ఇద్దరు. నేను కవర్ చేయలేదు అప్పుడు, ఏంటంటే నేను అప్పుడు వచ్చేసి అప్పుడే ఫోన్ చూడాలని పెట్టింది. ఇప్పుడు అన్ని కింద స్నానం గట్టి ఎన్ని చేస్తున్నారా మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా నేను చూపిస్తామని జరుగుతుంది. ఏంటంటే మంచి మంచి లాక్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అనేది ఆన్ చేయండి. మనకు ఇంకా మంచి లాక్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకానే మీరు చాలామంది అనేది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటంటే మీరు తప్పకుండా కామెంట్ చేస్తే ఆ కంటెంట్ అనేది ఇంకా కంటెంట్ చేద్దాం. ఇప్పుడు అలా హాలిడేస్ కాబట్టి ఇంకా వీడియోస్ టైం అనేది స్పెండ్ చేస్తుంది ఎక్కువ శాతం చెప్పాలంటే. మీకు ఇంకా మీకు తెలిసి వాళ్ళకి అంతేమనిపించదు, కానీ సేషనల్గా అనేది అది తెలుస్తుంది మనకి ఆ బాధ అనేది మనకి. ఇప్పుడు అన్ని పైన గాలి అనేది చేస్తాం వల్ల చుట్టూగా మొత్తం చూడండి. ఇప్పుడు కింద అనేది వాటర్ అనేది చూపించి ఇంకా ఎదరికెళ్ళేది ఇంకేమైనా లొకేషన్ ఇంకేమైనా చూసి ఇంకా వీడియో అనేది ఎంజాయ్ చేద్దాం. చెప్పాను కదా ఇక్కడ వాటర్ వచ్చేసిందండి, వర్షం నీళ్ళు ఇంకా కిందకనేది వెళ్ళలేదు. మనకి ఇక్కడ నుంచి వ్యూ అనేది చూస్తుంటే చాలా బలగా అనేది కనపడుతుంది వ్యూ అనేది. ఎందుకంటే సండే ఎక్కువ ఫొటోస్ గురించి అనేది ఎక్కడికి వస్తామని జరుగుతారు జనం అనేది. మనకి అక్కడ ఈ గోడలన్నీ ఉన్నాయి, ఈ కూడా తీస్తారు ఇక్కడ పడిపోయి ఇచ్చాడు. పైనుంచి చూడండి అక్కడ వ్యూ అనేది మనకి గాలి అనేది కూడా ఎక్కువ వేస్తుంది. ఒక పక్కనేమో ఎండ, ఒక పక్కనేమో ఇది బ్యాగ్ టైప్ అనేది ఉంది. మనకి ఇప్పుడే కొద్దిగా లైట్ అనేది స్టార్ట్ అయింది ఎండ అనేది. మనకి గాలి కూడా చాలా విపరీతంగా చేస్తుంది. మనకి ఎలాగుంటాను బాగుంది ఎండాకాలం. కింద వీళ్ళందరూ కూడా స్నానం చేసి వెళ్ళారు. అక్కడ అనేది వచ్చినామో మొత్తం అక్కడ కూడా చాలా నాశనం అనేది అయిపోయింది అక్కడ మొత్తం. ఇప్పుడు ఎప్పుడంటే మనకి మొన్న వరదలు వచ్చినాయి, ఇది అప్పుడే చాలా మందికి పోయినాయి కూడానే. చాలా మంది ఇల్లులు కానీ అన్నీ చాలా నాశనం అయిపోయినాయి. అప్పుడు ఇంకా యూట్యూబ్ అన్ని స్టార్ట్ చేయలేదు, లేకపోతే అప్పుడు కూడా పెట్టుకుని ఎందుకంటే చాలా కవర్ చేసేవాడిని. అప్పట్లో మనకి ఎలా ఉండేదే కదా ఇక్కడ గోదావరి వరకు మొత్తం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా టెంపుల్ అనేది, ఆ టెంపుల్కి వెళ్ళే వరకు మొత్తం అక్కడి వరకు వర్షం నీళ్ళు అనేది వచ్చేసి వరద నీళ్ళు ఇవన్నీ మనకి పోలీసులు అక్కడి నుంచి అనేది ఆపేసేవారు, ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు. ఇప్పుడు కిందకి వెళ్ళి అనేది మీకు వ్యూ అనేది ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తా. మనకి చేపలు పెట్టి దగ్గరికి అనేది వెళ్దాం ఒకసారి. ఇది ఫ్రంట్ వ్యూ అనేది మనకి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా అనేది ఉన్నారు, స్నానాలు చేస్తున్నారని చెప్పాను కదా. అందుకని చెప్పి నేను ఇంకా ఇప్పుడు అనేది వెళ్ళలేదు, ఇక్కడ అనేది ఇలా కవర్ చేస్తాను. నెక్స్ట్ టైం అనేది ఇంకా మంచిగా అనేది చేస్తాం కానీ ట్రై చేద్దాం ప్రతి ఒక్కటి. ఇంకా కవర్ మంచి మంచి లాగ్స్ అన్ని వీటి గురించి అనేది ట్రై చేస్తూ ఉన్నాను నేను. మనకి వ్యూ అనేది చూడండి చాలా మంది స్నానం చేస్తాం కదా అనేది వచ్చారు. మనకు ఇంకా నెక్స్ట్ టర్నింగ్ కాడికి వెళ్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేందుకు వెళ్దాం. ఇంకా ఫైనల్గా నేను మనం ఏదోలాగా రిసీవ్ చేసాను మెట్టికి టర్నింగ్ పాయింట్ దగ్గరికి అనేది వచ్చేసాము. మనకి ఇక్కడ వ్యూ అనేది చూస్తుంటే అనేది చాలా మంచిగా అనేది కనపడుతుంది. మీకు ఇప్పుడు అచ్చైడ్ అనేది బ్యాక్ కెమెరా అనేది పెట్టి మీకు చూపిస్తాను చూడండి. చూసారా మనకి ఇక్కడ అనేది ఎంత ప్రశాంతంగా అనేది ఉంది. ఇక్కడ మనకి క్లైమేట్ కట్టేది అంతా మనకి అప్పట్లో అనేది ఇక్కడ అనేది చాలా పడిపోయినాయి. ఇక్కడ ఇల్లు కట్టేది అంతా మునిగిపోయినాయి అప్పుడు వరదలు వచ్చినప్పుడు చాలా. అప్పుడు చెప్పారంటే ఆ రోజులు అనేవి వేరు, ఇప్పుడు అనేది కొంచెం పర్వాలేదు. మనకి ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా అంటున్నారు, ఏం జరుగుతుంది ఏంటంటే ఇంకా ఎవరికి అనేది ఏమీ తెలియదు. మనకి టర్నింగ్ పాయింట్ చూస్తుంటే మొత్తం గోదావరి మనకి చూస్తాం కానీ ఎంత చిన్నగా అనేది ఉంటుంది, కాకపోతే లోటు అనేది బాగా ఎక్కువ ఇక్కడ మనకి. చూసుకోళ్ళు ఇంకా తవ్వుకోళ్ళు ఇంకా లోతు అనేదే వస్తుంది అక్కడ మనకి. చాలా మంది చనిపోతాం గట్ట ఇవన్నీ అక్కడ జరిగి ఎక్కడంటే ఎక్కడ కాదు వేరే శాతం చనిపోయి మనకి బాడీలు అన్నీ ఇలా కొట్టుకొచ్చేసి మనకి చాలా అప్పుడు భయంగా ఉండేది అప్పట్లో అయితేనే. మనకి ఇంతే కదా ఇంకా లాగ్ అనేది మీకు ఎలా ఉండదు, మీ అందరికి నచ్చుంటే లాగ్ నచ్చినందుకు లైక్ చేయండి, అలాగే కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లాగ్స్కి వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బై ఫ్రెండ్స్, లాగ్కి వెళ్దాం. బై.